కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. తెనాలిలో దొంగలు చెలరేగిపోతున్నారు. ఒకే రోజు 6 చోట్ల చోరీలకు పాల్పడ్డారు దుండగులు. అంజనగాడికి దోచుకుందాం అన్న కోణంలో దొంగలు చెలరేగిపోతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయన్న ఏమాత్రం లెక్క చేయకుండా చోరీ చేసేందుకు వెనుకాడటం లేదు. గత అర్ధరాత్రి తెనాలి 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గ్రిల్స్ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు దుండగులు. డబ్బులు దొరకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. 2 దుండగులు చోరీలకు పాల్పడినట్టు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు. కాగా చెంచుపేటలోని ఓ వైన్ షాపులో చోరీకి పాల్పడ్డారు. బాలాజీరావుపేటలోని 2 వైన్ షాపుల్లో చోరీకి ప్రయత్నించారు. ఆటో నగర్లోని 2 షాపుల్లో చోరీకి పాల్పడి ఒకచోట 70,000, మరో చోట 10,000 రూపాయలు చోరీ చేశారు. ఇలా ఒక్కరోజే 6 చోట్ల చోరీలకు పాల్పడ్డారు దుండగులు. చోరీ జరిగిన ప్రాంతాలను పరిశీలించారు సిఐ సాంబశివరావు. సెలవులు కావటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన వస్తువులు తమ ఇళ్లలో ఉంచొద్దని సూచించారు. ఈరోజు తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్కి రాబడినటువంటి సమాచారం మేరకు ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ఒక బ్యాంకుకు వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే రాత్రి గుర్తు తెలియనటువంటి ఒక 2 వ్యక్తులు మెయిన్ గేట్ని బ్రేక్ చేసి ఆ లోన్కి ఎంట్రీ అయ్యి లోన్ ఉన్నటువంటి రాయర్స్ అన్ని కూడా చెక్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీ కూడా లభ్యం కాలేదు, ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి 2 వైన్ షాపుల్లో కూడా వాళ్ళు అటెంప్ట్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అక్కడ కూడా ఎలాంటి ప్రాపర్టీ లాస్ జరగలేదు. దీనికి సంబంధించి మా దగ్గర బ్యాంకులో అదేవిధంగా వైన్ షాపుల్లో కూడా సీసీ క్యామ్స్ అవైలబిలిటీ వచ్చింది. అందులో 2 అక్యూజ్డ్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అతి త్వరలోనే ఈ కేసుని డిటెక్ట్ చేస్తామని అందరికీ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా విన్నవిస్తాం. ఈ 4-5 రోజుల్లో దొంగతనాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలామంది పండగ కదా అని విలువైనటువంటి ఆభరణాలని డబ్బుని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని అదునుగా చూసుకొని దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హాలిడేస్ అయిపోయిన తర్వాత 17, 18, 19వ తారీఖుల్లో పోలీస్ కంప్లైంట్లు చాలా వస్తాయి. పోలీస్ స్టేషన్కి ఏమైనా వస్తాయంటే మా ఇంట్లో మేము తాళం వేసి తిరుపతి పోయాం, తాళం వేసి బంధువులు ఇళ్ళకి పోయాం, వచ్చేటప్పటికి మా ఇంట్లో విలువైనటువంటి ఆభరణాలన్నీ కూడా హౌస్ బ్రేక్ చేసి దొంగతనం జరిగిందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి ముందే హెచ్చరిస్తా. మీ విలువైన ఆభరణాలని అదేవిధంగా డబ్బుని బ్యాంకు లాకర్స్లో కానీ లేదా మీ ఊరు పోయేటప్పుడు మీకు ముఖ్యమైనటువంటి బంధువులకు కానీ హ్యాండ్ ఓవర్ చేసి పోవాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చైన్ స్నాచింగ్ జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా మహిళలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొన్ని షాపులు ఈరోజు ఎట్లయితే బ్రేక్ చేశారో అలా షాపులను కూడా టార్గెట్గా తీసుకొని దొంగతనం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్ని యాంగిల్లో ప్రజలు ఈ 4-5 రోజులు తగు జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.